పట్టీ ఎట్లా ఉంటదంటే ముందుకు ఒక 3 ఇంచులంతా ఎక్స్‌ట్రా ఉంటదనమాట. పట్టీ బక్కల పిన్నులు పెడతాం మనం. ఇప్పుడు ఫోర్క్ స్పూన్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టండి. స్పూన్ వెడల్పుని ఇట్లా కరెక్ట్ ఫోల్డింగ్ చేసినామంటే ఒక పెద్ద కుర్చీ వస్తుంది మనకు ఇట్లా. ఇప్పుడు వచ్చిన ఈ కుర్చీనే అటువైపున ఫోల్డింగ్ చేయండి. ఇట్లా. కుర్చీలన్నీ గూడా ఎట్లా వస్తాయంటే, కుర్చీలు తీసుకోవడం మాత్రం పెద్ద కుర్చీలే తీసుకుంటాం. కానీ ఇక్కడ కుర్చీలన్నీ గూడా చిన్న చిన్నగా జస్ట్ హాఫ్ ఇంచుతోనే కుర్చీలన్నీ వస్తాయన్నమాట. సో, చిన్న పిల్లలకి గదండీ! మనకిట్లా నీట్‌గా చిన్న చిన్న కుర్చీలు పెడితే ఏందంటే, ఇది నడుము దగ్గర బాగా మందంగా అవుతది. అట్లా అవ్వకుండా ఇదొక చిన్న ట్రిక్ అన్నమాట. కుర్చీలకి కుర్చీలొస్తాయి. బుట్ట అనేది నీట్‌గుంటుంది. తర్వాత నడుము దగ్గర మందం అనేది ఎక్కువ రాదింక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్రాప్ టాప్ లేహంగా ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. అయితే క్రాప్ టాప్ బ్లౌజ్ వరకే మన ప్రీవియస్ వీడియోలో చూపించిన కదా, ఈ వీడియోలో మీకు లేహంగా పార్ట్ చూపిస్తాను. అయితే మనకి ఫస్ట్ బాడీ మెజర్మెంట్ తీసుకుందాం. బాడీ మెజర్మెంట్లో టోటల్ లెంత్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం 43 ఇంచులు. అయితే క్రాప్ టాప్ వరకు వచ్చేసి మనం 15 ఇంచులు తీసుకున్నాం కదా. సో క్రాప్ టాప్ అంటే ఎట్లా ఉంటుందంటే మనకు నడుము కనిపించేలాగా ఉంటుంది. నడుము కనిపించకుండా పైకి వచ్చేలాగా ఉంటుంది. రెడీ అయ్యేలాగా నేనైతే నడుము లేహంగా పార్ట్ అనేది రెడీ చేస్తున్నానండి. అయితే ఇప్పుడు దీంట్లో మళ్ళీ పైన కింద ఖర్చులు యాడ్ చేసుకోవాల్సి 43 ఇంచుల్లో నుంచి. అయితే ఇప్పుడు నేను ఇదే పార్ట్‌కి పై వైపున బ్లౌజ్ లెంత్ కోసం ఎంత తీసుకున్నాను? 15 ఇంచులు తీసుకున్నాను. 1.5 అట్లా 15 ఇంచులు బెల్ట్ వేస్తాను. దీంట్లో నుంచి కేవలం 12 ఇంచులు మాత్రమే. ఒకవేళ మీరు ఖర్చులు యాడ్ చేయాలంటే ఒక 3 ఇంచులు బ్లౌజ్ లెంత్ కంటే కూడా 3 ఇంచులు ఇదే 2 పైకి వచ్చేలా నేను పై వైపున పట్టి వేస్తాను కాబట్టి మాత్రమే యాడ్ చేయకుండా 31 ఇంచు తీసుకుంటున్నాను. 31 క్లాత్‌ని మంచిగా 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. 2.5 తీసుకున్నా కూడా సరిపోతుంది, చూసి తీసుకోండి. అయితే ఈ కింద వైపున లేయర్స్ ఉంటాయి కదండీ, ఇవన్నీ కూడా మంచిగా నీట్‌గా పైకి హెచ్చు తగ్గులు లేకుండా ఒకే వరుస వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టిన తర్వాత ఈ కింద నుంచి మనకెంత 31 ఇంచు. అయితే ఇప్పుడు ఎదిగే పిల్లలు కదండీ, ఒకవేళ మీరు కొంచెం లెంత్ పెంచాలి, ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. ఒక 1 ఇంచు పెంచుదాం. ఇదిగోండి ఇట్లా ఒక 1 ఇంచు పెంచొచ్చు. అయితే ఈ లేహంగా ఎట్లా ఉంటుందంటే మొత్తం కిందకి టచ్ అయ్యి ఇంకో కొంచెం ఎక్స్‌ట్రా ఉంటదనమాట. సో, కొంచెం చేత్తో పైకి పట్టుకున్నట్టు ఉంచుకోవచ్చు. లేదు అంటే లోపల కెంకనేసుకుంటే ఇది కొంచెం బుట్టలాగా వస్తది. ఒక 1 ఇంచ్ మాత్రమే ఎక్స్‌ట్రా తీసుకోండి. ఇంకా మీకు కావాలంటే మధ్యలో ప్లిట్స్ పెట్టాలంటే పెట్టొచ్చు. ఈ క్లాత్‌కి ప్లిట్స్ పెడితే సెట్ కాదండి. మనకి ఆ బార్డర్ సారీ ఉంటది గదా, అట్లాంటి దానికి సెట్ అవుతది. దీనికి సెట్ కాదు కాబట్టి నేను డైరెక్ట్ తీసుకుంటున్నా. ఒక 1 ఇంచ్ మాత్రం ఎక్కువ తీసుకున్నా. సో, 32 ఇంచులు వచ్చేలా ఇదిగోండి ఈ పై వైపున మార్కింగ్ అనేది చేసుకొని కరెక్ట్ ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకు ఈ పీస్‌ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ వరకు లెంత్ అదంతా కరెక్ట్‌గా చూసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం నీట్‌గా కుచ్చులు అనేవి పెట్టాలి. కుచ్చులు పెట్టిన తర్వాత పై వైపున బెల్ట్ వేస్తాం కదా. అయితే బెల్ట్ వేయడం కోసం బక్రం క్యాన్వాస్ తీసుకోండి. బక్రం క్యాన్వాస్‌లో ఐరన్ చేసేది కాకుండా మీకు నార్మల్‌గా కుట్టు వేసుకునే మోడల్‌లో స్టిఫ్ దొరుకుతది. అది వేసేసుకోండి. అయితే ఇప్పుడు అట్లాంటి స్టిఫ్ మోడల్‌లో కూడా ఐరన్ చేసుకునేది కూడా ఉంటాయండి. మీకు జెంట్స్ టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. లేదంటే టైలరింగ్ మెటీరియల్ షాప్‌లో కూడా దొరుకుతది. ఇదొచ్చి మనకెంత తీసుకోవాలంటే హిప్ లూజ్ దగ్గర తీసుకుంటాం. ఇప్పుడు ఈ లెహంగా పార్ట్‌కి నడుము ఎక్కడి నుంచైతే వేసుకుంటారో అక్కడ లూజ్ తీసుకుంటాం. వీళ్ళకొచ్చిన లూజ్ 25 ఇంచులు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 25 ఇంచులు ఇక్కడి వరకి. అయితే ఈ పట్టీ ఎట్లా ఉంటదంటే ముందుకు ఒక 3 ఇంచులంతా ఎక్స్‌ట్రా ఉంటదనమాట. పట్టీ బక్కల పిన్నులు పెడతాం మనం. ఒక 3 ఇంచులంతా ఎక్స్‌ట్రా తీసుకుంటాం. 28 ఇంచులు వచ్చేలా ఇక్కడి వరకే కట్ చేసుకుంటే సరిపోతది. అయితే ఈ క్యాన్వాస్ వచ్చి నేను ముందు వెనక 2 వైపులా కూడా అంటిస్తానండి. సో, దానికోసం నేను డబల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ వరకి కరెక్ట్‌గా చూసి తీసేసుకుందాం. ఈ పట్టీ ఎట్లా రెడీ చేయాలనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పటికైతే ఈ పట్టీ వరకి, ఈ పీస్ వరకి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ దీనికి మనకి హిప్ లూజ్ తీసుకున్నాం కదా 25 ఇంచులు. 25 ఇంచులకి కరెక్ట్ సరిపడేలాగా దీనికి నీట్‌గా కుచ్చులు పెట్టుకుందాం. అయితే ఇక్కడి నుంచి ఒక 2 ఇంచుల వరకు అనుకోండి. 2, 2.5 ఇంచుల దాకా వదిలేయండి. ఒక 2 ఇంచులు చాలు. ఇలా 2 ఇంచులకు వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకుంటాం. అయితే కుచ్చులు పెట్టడం కోసం ఫోర్క్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు నేను దీంతోనే కుచ్చులు పెడతాను. అయితే కుచ్చులు కూడా రెగ్యులర్‌గా వచ్చేలాగా కుచ్చులు కాకుండా డబుల్ కుర్చీలనమాట. కుర్చీతోనే కుర్చీ వస్తది. కుర్చీ పైన కుర్చీలాగా వస్తది. సో, కుర్చీలు మాత్రం వెడల్పు పెద్దగొస్తాయి గానీ చూడ్డానికి మాత్రం చిన్న చిన్న పట్టీలాగా వస్తాయి. సో, దానికోసం ఈ ఫోర్క్ స్పూన్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈక్వల్‌గా అన్ని కుర్చీలు కూడా నీట్‌గా వస్తాయన్నమాట. ఈ స్పూన్‌తో చూపిస్తాను. సో, ఏం చేస్తారంటే ఫస్ట్ ఇదిగోండి ఈ స్పూన్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా ఇక్కడ ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత వచ్చిన ఈ కుర్చీని మళ్ళీ ఒక ఫోల్డింగ్ పైకి తీసుకోండి. ఇట్లా. మళ్ళీ చూపిస్తాను మీకు దగ్గర నుంచి. ఇప్పుడు ఫోర్క్ స్పూన్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేయండి. మనకు ఒక కుర్చీ వచ్చింది కదా.
ఇదే కుర్చీని మళ్ళీ ఇదిగోండి ఇట్లా పైకి ఫోల్డింగ్ అనేది చేయండి. బాక్స్ ప్లేట్స్ చిన్న చిన్న బాక్సులు వస్తాయన్నమాట. మనకేందంటే కుచ్చులు నీట్‌గా వస్తాయి. చిన్న చిన్న కుర్చీలు వస్తాయన్నమాట. ఒక్కోసారి మనం క్లాత్ ఎక్కువ తీసుకున్నాం. నడుము లూజు తక్కువుంది. అట్లాంటప్పుడు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇట్లాంటి కుచ్చులు కూడా పెట్టుకుంటాం. ఇదిగోండి ఇట్లా. కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇవి చిన్న చిన్న బాక్స్ ప్లేటెల్లాగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇట్లా. ఫోర్క్ స్పూన్ అయితే చాలా బాగా యూజ్ అవుతది. ఎందుకు అంటే అన్ని కుచ్చులు కూడా ఒకే లెవెల్‌లో వస్తాయన్నమాట ఈ ఫోర్క్ స్పూన్‌తోని. ఇట్లా. ఒకసారి ఫోల్డింగ్ చేయాలి. మిగతా దాంట్లో హాఫ్ తీసేసి ఇట్లా పైకి ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా. ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ మిగతా దానిలో హాఫ్ అటువైపున ఫోల్డింగ్ చేసేస్తే మనకి బాక్స్ ప్లేట్స్ వస్తాయన్నమాట ఇట్లా. సో, మనం తీసుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇట్లానే చివరి వరకి కుచ్చులు పెట్టుకుందాం. లాస్ట్‌కి మనకి నడుము లూజ్‌కి ఈక్వల్‌గా సరిపోయిందా లేదా చూసుకుందాం. ఏందంటే ఇట్లాంటి బాక్స్ ప్లేట్స్‌కి మెజర్‌మెంట్స్ ఈక్వల్‌గా చేసుకోవడానికి రాదు. ఇదేంటంటే మనం అందాజాగా పెడతామన్నమాట. అయితే ఈ చివరనొచ్చి ఒక 2 ఇంచులంతా వదిలేసుకోండి ఇక్కడ. ఇట్లా. మనకి కుచ్చులన్నీ గూడా ఎట్లా వస్తాయంటే, కుచ్చులు తీసుకోవడం మాత్రం పెద్ద కుచ్చులే తీసుకుంటాం. కానీ ఇక్కడ కుచ్చులన్నీ గూడా చిన్న చిన్నగా జస్ట్ హాఫ్ ఇంచుతోనే కుచ్చులన్నీ వస్తాయన్నమాట. సో, చిన్న పిల్లలకి గదండీ మనకిట్లా నీట్‌గా చిన్న చిన్న కుచ్చులు పెడితే లుక్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తదన్నమాట. ఇదే కుచ్చుల పైనుంచి ఒకసారి లైట్‌గా ఐరన్ జేసేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనకు మెజర్‌మెంట్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చెక్ జేసుకుందాం. ఈ ఖర్చు వదిలిపెట్టండి. ఖర్చు ఎంతుందో ఖర్చు వదిలిపెట్టి, ఈ కుచ్చుల దగ్గర నుంచి మెజర్‌మెంట్ అనేది కొలచండి ఇట్లా. మనకెంత నడుము లూజ్ వచ్చి 25 ఇంచులు. ఇదిగోండి కరెక్ట్‌గా మనకి 25 ఇంచులు వచ్చేసింది. ఇదిగోండి 25. కుచ్చుల వరకే ఎక్స్‌ట్రా ఖర్చు కాకుండా ఓన్లీ కుచ్చుల వరకే మనకు 25 ఇంచులు అనేది కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్‌కొచ్చేసి మనకి ఇట్లా కుచ్చులు పెట్టుకున్నాం గదా! నెక్స్ట్ లైనింగ్ పీస్ కట్ చేసుకొని దానికి కూడా కుచ్చులు పెట్టుకోవాలి చూద్దాం. అయితే లైనింగ్ పీస్ కూడా అంతేనండి. మీరు ఒరిజినల్ పీసు 2.5 తీసుకున్నారనుకోండి. ఇదొక పావు మీటర్ ఎక్స్‌ట్రా తీసుకోండి. ఎందుకంటే మనకు పై వైపున పట్టీ వేస్తాం గదా! దానికోసం గావాలి. ఇదిగోండి ఇట్లా పీస్ తీసేసుకొని, ఇప్పుడు నేను 3 మీటర్లు తీసుకున్నాను. దీంట్లో నుంచి ఇప్పుడు మనకి పై వైపున నడుం బెల్ట్ వేస్తాం. ఏది మనకి ఇదిగోండి ఇప్పుడు క్యాన్వాస్ కట్ చేసినాం గదా! ఇందాకలా. ఈ క్యాన్వాస్ పేపర్ వచ్చేలా ఇదిగోండి ఇంత గావాలి. ఇంత ప్లస్ ఇంత దాదాపు ఒక 4 ఇంచులంత ఇంత పొడవు వచ్చేలాగా చూసుకొని ఈ పీస్ వరకి కట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ పీస్‌లో నుంచి మనకు నార్మల్‌గా ఒరిజినల్ క్లాత్‌కు ఏ విధంగా అయితే నీట్‌గా కుచ్చులు పెట్టామో, ఈ లైనింగ్ కూడా మనం కుచ్చులు పెట్టుకోవాలి. అయితే ఒరిజినల్ 2 కూడా నడుము దగ్గర కుచ్చులు వచ్చేసరికి అక్కడ కొంచెం మందంగా రెడీ అవుతది గదా! అట్లా మందంగా గాకుండా ఈ లైనింగ్ పీస్‌ని మనం ప్లెయిన్‌గా వచ్చేలాగా పెట్టి కింద కొంచెం క్లాత్‌కి కుచ్చులు పెట్టొచ్చు. ఆ ట్రిక్ ఏందంటే నేను చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తారంటే ఒక 2.5, 3 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక పీస్ అయితే కట్ చేసుకుందాం. ఒక 3 ఇంచులు చాలు. 3 ఇంచులకు తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకి కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టుకుందాం. ఇది మనకు నడుము దగ్గర యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మిగతా ఈ పీస్ మొత్తాన్ని మనం ఇందాకల ఒరిజినల్ క్లాత్‌కి ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టామో అదే విధంగా కుచ్చులనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికొచ్చేసి మనం నార్మల్‌గా లెంత్ ఎంత తీసుకున్నాం మనం టోటల్ లెంత్ వచ్చేసి 31 ఇంచ్ వస్తే ఒక ఖర్చుతో 32 ఇంచులు తీసుకున్నాం గదా! ఇప్పుడు దీనికి గూడా అంతే కరెక్ట్‌గా 32 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంది గదా! 1 ½ ఇంచ్ వరకి. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ కుట్టు వేసేసుకున్నా సరిపోతది మనకు. ఈ లెంత్ అయితే కరెక్ట్‌గా సరిపోతది. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఒరిజినల్‌గా పెట్టినట్టు కుచ్చులు పెట్టండి. మనకి ఈ పీస్ కూడా అంతే ఒక 2 ఇంచుల వరకు వదిలేసేయండి ఇట్లా. ఇప్పుడు ఫోర్క్ స్పూన్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టండి. స్పూన్ వెడల్పుని ఇట్లా కరెక్ట్ ఫోల్డింగ్ చేసినామంటే ఒక పెద్ద కుర్చీ వస్తుంది మనకు ఇట్లా. ఇప్పుడు వచ్చిన ఈ కుర్చీనే అటువైపున ఫోల్డింగ్ చేయండి. ఇట్లా. ఇదిగోండి ఇప్పుడు ఫోర్క్ ఉంది గదా! ఫోర్క్‌ని ఇట్లా ఏదో ఒక దానిలో పెట్టండి. మనకిట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక కుర్చీ అనేది వస్తుంది. ఈ కుర్చీని పట్టేసుకొని మళ్ళీ ఇదే కుర్చీని రివర్స్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా పెట్టండి. ఆ ప్లేట్‌కి బాక్స్‌కి టచ్ అవ్వాలన్నమాట అది. సో, మనకు బాక్స్ ప్లేట్స్ అనేది ఈక్వల్‌గా ఒకే సమానంగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇట్లా. దానికి టచ్ అయ్యేలాగా పెట్టి ఇట్లా కుట్టు వేయడమే. ఇదేందంటే మనకు క్లాత్ ఎక్కువుంది. నడుము తక్కువుంది. సో, క్లాత్ అనేది వేస్ట్ అవుతది. కుచ్చులు పెట్టిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా మిగిలిపోయిన క్లాత్‌ని మనం కట్ చేయాల్సుంటది. అట్లా కట్ చేయకుండా ఈ బుట్ట అనేది ఎక్స్‌ట్రా క్లాత్ ఎంత తీసుకుంటే అంత పెద్ద బుట్ట వస్తది గదా! సో, కుచ్చులనేది సరిపోవాలంటే ఇదిగోండి ఇట్లా. కుర్చీ పైననే డబుల్ కుర్చీ అన్నమాట. ఇట్లా పెట్టుకుంటే మీకు క్లాత్ చాలా వరకి ఉన్న క్లాత్‌లోనే వేస్ట్ అవ్వకుండా మనకి ప్లేట్స్ అనేవి వస్తాయి. ఇట్లా కుచ్చులనేవి వచ్చేస్తాయి. ఇట్లా. సో, ఇదే విధంగా మనం చివరి వరకు ఈ కుచ్చులు పెట్టుకుందాం. ఇందాక ఒరిజినల్ క్లాత్ చూపించిన గదా! మీకెట్లా పెట్టుకోవాలి అనేది మెజర్‌మెంటు.
ఇది కూడా సేమ్ 25 ఇంచుల మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకొని ఒకవేళ తగ్గిందనుకోండి, తగ్గినప్పుడు ఏం చేస్తామంటే ఒక కుచ్చు విప్పదీస్తాం. 2 వైపులా కూడా ఒక కుచ్చు విప్పదీసేసుకుంటే సరిపోతది. ఒకవేళ ఎక్కువొచ్చిందనుకోండి, ఇంకొక 2 కుచ్చులు ఒకటో ఎన్ని పడితే అన్ని కుచ్చులు పెట్టేసుకోండి. అట్లా మనం లాస్ట్‌లో అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనం 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాం. దీంట్లో కొంచెం క్లాత్ కట్ చేసినాం కాబట్టి 2 చివర్ల కూడా ఒక్కొక్క కుచ్చి మనకు పెట్టనవసరం లేదన్నమాట. క్లాత్ కొంచెం తక్కువుంది కాబట్టి ఒరిజినల్ దానికంటే. ఇప్పుడు ఇది కూడా నేను చివరి వరకి కుట్టి చూపిస్తాను. తర్వాత ఇంకొక పీస్ కూడా రెడీ చేయాలండి. అది నేను రెడీ చేసి చూపిస్తాను మీకు. ఇట్లాంటి పీస్ ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కెన్‌కెన్ అటాచ్ చేయాలన్నమాట. కెన్‌కెన్ ఏస్తేనే ఈ డ్రెస్సులొచ్చి బుట్టలాగా నీట్‌గొస్తాయి. కెన్‌కెన్ అనేది దీనికే అటాచ్ చేయొచ్చు. కాకపోతే పిల్లలకి గుచ్చుకుంటది కదా! సెపరేట్‌గా మళ్ళీ 3 మీటర్ల క్లాత్ తీసుకొని, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టి, కింద వైపున కెన్‌కెన్ అటాచ్ చేయాలన్నమాట. నేనిప్పుడు అది కూడా రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాత చూపిస్తాను నేను ఎట్లా రెడీ చేసినా అనేది. ఇది చివరి వరకి కుచ్చులు పెట్టుకుందాం. ఇదిగోండి మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకి కుట్టేసిన. అయితే ఇప్పుడు లైనింగ్ వచ్చి మనం దీంట్లో నుంచి కొంచెం క్లాత్ కట్ చేసినాం కదా! ఒక కుర్చీ ఎక్కువయింది ఇక్కడ. ఒక కుర్చీ కట్ చేసిన, తీసేసిన అనమాట. ఇదిగోండి 2 చివర్ల గూడా. ఏందంటే మనకు లైనింగ్ కొంచెం తగ్గించినాం కాబట్టి ఒక కుర్చీ విప్పదీసేసిన. ఇట్లా తీసిన తర్వాత మనకి పై వైపున అటాచ్ చేయడం కోసం అంటే ఇప్పుడు ఈ కుచ్చుళ్ళు మందంగా కాకుండా ఒక 2.5 ఇంచుల క్లాత్ అనేది కట్ చేసినాం కదా! ఈ క్లాత్‌ని మనకి ఇక్కడ అటాచ్ చేసి, ఈ పైనున్న క్లాత్‌ని మనం ఒరిజినల్ దానికి అటాచ్ చేస్తాం. సో, దానికోసం ఫస్ట్ ఈ క్లాత్‌కి చివరన ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసేసుకుందాం. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా దాని పైన పెట్టి కూడా కుట్టు వేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ గాని, 1/2 ఇంచ్ గాని ఫోల్డింగ్ చేసి కుట్టు వేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ క్లాత్‌ని తీసేసుకుందాం. ఏది మనకి లైనింగ్ వరకు ఏదైతే క్లాత్ ఉందో ఇది తీసేసుకొని ఇప్పుడు దీనికి పైనుంచి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఈ పీస్ పెట్టేసుకొని ఈ పీస్‌ని ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదిగోండి కుట్టు వేసుకుంటాం. ఈ క్లాత్‌ని ఎగ్జాక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి ఈ ఖర్చు ఉంది కదా! 1/2 ఇంచ్ ఖర్చు, ఖర్చు మొత్తం దీని లోపలికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టి కుట్టు వేసుకోండి. ఇదేందంటే మనం పెద్దవాళ్ళకైతే ఏం కాదండి. ఇబ్బంది ఏమి ఉండదు. మోస్తారు. వెయిట్ అనేది ఎక్కువ ఉంటది. నడుము దగ్గర కొంచెం మందంగా వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలకి ఏమవుతదంటే నడుము దగ్గర మందంగా వచ్చేసరికి వాళ్ళకి అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయితారు. వాళ్ళు వద్దంటారనమాట. తీసేయమంటారు. అందుకని ఏం చేస్తామంటే మనం ఇట్లా ఒక 2 ఇంచుల క్లాత్ అనేది సెపరేట్‌గా అటాచ్ చేస్తే వాళ్ళకి నడుము దగ్గర ఫ్రీగా ఉంటదనమాట. ఇప్పుడు మనకు చూడండి. ఇట్లా పై వైపున ఈ క్లాత్ ఉంటుంది. కింద నుంచి కుచ్చులుంటాయి. ఇప్పుడు ఈ పైనున్న క్లాత్‌ను ప్లెయిన్‌గా మనకి పైన క్లాత్ ఏదైతే ఒరిజినల్ రెడీ చేసామో దానికి అటాచ్ చేస్తాం. అయితే ఇందాక చెప్పినా కదండీ! ఇప్పుడు క్యాన్ అటాచ్ చేయాలి అని చెప్పి. ఈ పీస్‌తో పని లేకుండా డైరెక్ట్ లెంగ్త్‌తోని సేమ్ కుచ్చులు పెట్టుకొని ఒక పీస్‌ని ఒక 3 మీటర్ల క్లాత్‌ని కట్ చేసి రెడీ చేసుకోవాలి. అయితే ఈ కింద వైపున మాత్రం ఒక ఇంత పొడవు ఒక 12 ఇంచుల లెంగ్త్ వచ్చేలాగా క్యాన్ పీస్‌ని అటాచ్ చేసుకొని కింద ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకుంటే సరిపోతది. ఇదిగోండి ఈ పీస్ సేమ్ టు సేమ్ మనకి ఇందాకల ఏదైతే కుచ్చులు వేసుకున్నామో అదే కుచ్చుళ్ళొచ్చేలాగా ఒక 3 మీటర్ల క్లాత్‌తోని ఇది రెడీ చేసుకొని, ఈ కింద వైపున మాత్రం ఒక 12 ఇంచుల లెంగ్త్ వచ్చేలాగా క్యాన్ పీస్‌ని అటాచ్ చేసుకొని, కింద వైపున ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇదొచ్చి మనకు ఒరిజినల్ పీస్‌కి ఫస్ట్ అటాచ్ చేస్తాం. దీని పైన దీని లోపల వచ్చేలాగా మనకి ఇందాక రెడీ చేసుకున్న పీస్‌ని అటాచ్ చేస్తాం. ఇది మోకాళ్ళకి అట్లా గుచ్చుకోకుండా నీట్‌గా ఉంటుంది. దీని పైన ఈ నెట్ పైన వచ్చి మనకు లైనింగ్ పీస్ వస్తుంది. ఈ నెట్ కింద ఇటువైపున వచ్చి ఒరిజినల్ పీస్ వస్తుందన్నమాట. సో, ఫస్ట్ ఈ పీస్ అటాచ్ చేసుకో. ఇదిగోండి ఫస్ట్ ఈ పీస్‌ని క్యాన్ ఉంది గదా! ఈ క్యాన్ కింది వైపునకొచ్చేలాగా పెట్టేయండి. ఇప్పుడు లైనింగ్ వరకు వచ్చి మనకు పై వైపునకొస్తుంది. ఇట్లా వచ్చేలాగా పెట్టి, ఇప్పుడు మనకు రెడీ చేసుకున్న ఒరిజినల్ పీస్‌ని తీసేసుకోండి. ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇట్లా వస్తది. ఇదిగోండి ఇట్లా. మనకు దీని పైన ఒరిజినల్ అనేది ఇట్లా వచ్చేస్తదన్నమాట. ఈ క్యాన్ లోపల ఉంది గదా! దీని లోపల మనకి ఇందాక రెడీ చేసుకున్న లైనింగ్ పీస్ వస్తుంది. ఇట్లా కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకొని, ఇప్పుడు ఈ పీస్‌ని మళ్ళీ పైనుంచి ఎగ్జాక్ట్‌గా అటాచ్ చేసుకుందాం. అయితే కింద వైపున క్లాతు కుట్లలోకొస్తది చూసుకోండి జాగ్రత్తగా. ఇదిగోండి ఇప్పుడు మనకు ఒరిజినల్ పీస్ వచ్చేసి పై వైపున, దీని లోపల వచ్చేసి మనకి ఈ పీసు. ఏది క్యాన్ అంటించిన లైనింగ్ పీస్. ఈ 2 గూడా కుట్టేసినాం గదా!
ఇప్పుడు దీన్ని మనం రివర్స్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టుకున్న దానికి కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ ఎక్కడుంది అనేది చూసుకొని ఫోల్డింగ్ చేసి మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా! ఇదిగోండి మన కుచ్చులు పెట్టి రెడీ చేసుకొని ఒక పీస్ అటాచ్ చేసుకున్నాం. ఇదిగోండి ఈ అటాచ్ చేసుకున్నాం కదా! ఈ పీస్ కూడా మధ్యలో పాయింట్ ఎక్కడుందో చూసుకొని చిన్న ఘాటు పెట్టండి. ఇప్పుడు ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు అంతా కూడా లోపలికెళ్ళేలాగా ఇదిగోండి క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసి ఇప్పుడు దీనికి మధ్యలో పాయింట్, ఈ మధ్యలో పాయింట్ ఇదిగోండి ఈ 2 కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ చివరి వరకు చూడండి మనకు ఎక్కడి వరకు జాయింట్ వస్తుంది అనేది. ఏందంటే ఇది నడుము దగ్గర బాగా మందంగా అవుతది. అట్లా అవ్వకుండా ఇదొక చిన్న ట్రిక్ అన్నమాట. కుచ్చులకి కుచ్చులొస్తాయి. బుట్ట అనేది నీట్‌గా ఉంటుంది. తర్వాత నడుము దగ్గర మందం అనేది ఎక్కువ రాదింకా. ఇదిగోండి మనకు కరెక్ట్ ఈ చివరి నుంచి వచ్చేసింది. ఇట్లా పెట్టి సేమ్ మనకి ఇందాకల ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వేసేసుకుందాం. పీస్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకు లోపల వైపు నుంచి వచ్చేసి ఈ విధంగా వస్తదనమాట. మనకు కొంచెం దూరం ప్లెయిన్ క్లాతే ఉండి ఇక్కడ నుంచి కుచ్చులొస్తాయి. సో, బుట్టకి బుట్ట ఉంటుంది. నడుము దగ్గర ఎక్కువ మందం లేకుండా ఉంటుంది. ఇది మనకొచ్చేసి ఇదిగోండి పై వైపున ఒరిజినల్ పీసు. తర్వాత మనకు కింద వైపున వచ్చేసి ఇదిగోండి మనకు లైనింగ్ పీస్‌ల వరకు ఉన్నాయి గదా! అయితే ఇప్పుడు ఈ కింద ఒక క్లాత్ వచ్చి ఇదిగోండి మనకి ఈ క్లాత్ వచ్చి లోపలికి కరెక్ట్‌గా సరిపోయింది. క్యాన్ ఏసింది. ఈ క్లాత్ వచ్చి దాదాపుగా ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒక 3 ఇంచుల క్లాత్, 4 ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా ఉంది గదా! ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వరకి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ కుట్టు వేసేసుకోవచ్చు. మనకి ఇదిగోండి ఈ విధంగా రెడీ అవుతుంది. సో, మీకు తెలుసు గదా! ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని ఇట్లా ఫోల్డ్ చేసి కరెక్ట్ ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఈ పీస్ కూడా మొత్తం రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ నడుము దగ్గర బెల్ట్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటది. ఫస్టు మనం కట్ చేసుకున్న ఆ స్ట్రిప్ పీసెస్‌ని లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి చూపిస్తాను రండి. ఇదిగోండి మనకు నార్మల్‌గా ఒక లైనింగ్ పీస్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 పీసులు ఉన్నాయి గదా! ఈ 2 పీసులని పక్కన పక్కన వచ్చేలాగా పెట్టండి ఇట్లా. ఇదిగోండి మనకి చివరి నుంచి కరెక్ట్‌గా ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టి ఐరన్ చేయండి. అయితే రెండిటికి మధ్యలో జస్ట్ ఇదిగోండి లైట్‌గా టచ్ అయినట్టుగానే కొద్దిగంత గ్యాప్ వచ్చేలాగా వదిలేయండి. ఇదిగోండి ఇట్లా కొద్దిగంత గ్యాప్ వచ్చేలాగా వదిలేసి దీన్ని నీట్‌గా చివరి వరకు ఐరన్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఐరన్ చేసేసినాం కదా! ఇప్పుడు దీన్ని ఒరిజినల్ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి. రండి చూపిస్తాను. ఇదిగోండి మనకి ఈ విధంగా అంటించిన తర్వాత 2 వైపులా గూడా అంటే చుట్టూ గూడా ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు ఒక ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. ఇది లెహంగా పార్ట్ తీసుకోవచ్చు, బ్లౌజ్ పీస్ మీ చాయిస్‌ని బట్టి తీసేసుకోండి. ఈ పీస్ పైన ఇదిగోండి ఈ పీస్ వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని, ఈ చివరన ఇదిగోండి మనకిప్పుడు బక్రమ్ క్యాన్వాస్ ఉంది గదా! క్యాన్వాస్ దగ్గర నుంచి కుట్టు వేసేసుకుందాం. ఇదంతా గూడా మనం ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాం దీని పైనుంచి. ఎగ్జాక్ట్‌గా బక్రమ్ పక్క నుంచి వచ్చేలాగా కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్‌ని ఎగ్జాక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు దీని పైన ఇదిగోండి ఎగ్జాక్ట్‌గా కుట్టు వేసేసుకోండి. ఎడ్జ్ పైన కావచ్చు లేదంటే ఒక పావించు గ్యాప్‌తోనైనా సరే ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్‌ని కట్ చేసుకుందాం. అటువైపు ఇంకా మిగతా పీస్ మొత్తాన్ని మనం ఒక చుట్టూ కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి. అయితే క్యాన్వాస్ పైన కుట్టు పడొద్దు. క్యాన్వాస్ ఎడ్జ్ పైనుంచి కుట్టు పడేలాగా ఇదిగోండి జస్ట్ ఈ పక్క నుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి చివరి వరకు గూడా. ఇదిగోండి మనకి ఇటువైపు నుంచి బెల్ట్ రెడీ అవుతది. మనకు రెండే ఎందుకు అటాచ్ చేసినామంటే ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ అవుతదనమాట. మనకి ఇటువైపు నుంచి స్టిఫ్‌గా ఉంటుంది. ఇటువైపు నుంచి స్టిఫ్‌గా ఉంటుంది. పట్టీ అనేది ఇట్లా 2 వైపులు కూడా నీట్‌గా ఉంటది. ఈ కింద వైపున కూడా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇంకో కుట్టు వేయండి ఇక్కడ. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేయండి. మనకు కుట్టడానికి ఈజీ ఉంటుంది. ఈ కుట్టు వేయాల్సిన పని కూడా లేదు. ఏందంటే కొంచెం 2 కలిపి జాయింట్ అవుతాయి. ఒరిజినల్, లైనింగ్ 2 కూడా జాయింట్ అవుతాయి అని చెప్పి ఒక కుట్టు వేసేస్తున్నా. ఒక హాఫ్ ఇంచ్‌కి. ఇలా ఒక కుట్టు వేసి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇలా చివరి వరకు కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ పీస్‌కి అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకి ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇట్లా రివర్స్ వచ్చేలాగా వేసుకోండి. అయితే మనకి ఇదిగోండి దీంట్లో కుచ్చులు వచ్చేసి ఎక్కడి నుంచి మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేసుకున్నాం. సో, మెజర్‌మెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి కాబట్టి కరెక్ట్ కుచ్చులు వచ్చిన దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టండి ఇక్కడ. అదే విధంగా ఈ చివరన కూడా
మనకి ఎక్కడి వరకు ఈ కుర్చీ ఇదిగోండి ఈ చివరి వరకు వచ్చింది కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి ఇక్కడ చిన్న ఘాటు పెట్టండి. ఈ ఘాటు వరకు మనం కుట్టు వేసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మనం తీసుకున్న ఈ పీస్కి ఇదిగోండి మనకి బక్రం క్యాన్వాస్ ఉంది కదా, బక్రం క్యాన్వాస్ మనకి ఇదిగోండి ఘాటు పెట్టినాం కదా ఇక్కడ చిన్నగా, ఈ ఘాటు పెట్టుకున్న ప్లేస్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఒక హాఫ్ ఇంచు ముందుకు ఉంటుంది ఈ క్లాత్. సేమ్ ఇది కూడా అంతే, ఒక హాఫ్ ఇంచు ముందుకు వచ్చేలాగా తీసుకోండి. బక్రం క్యాన్వాస్ ఎడ్జ్ ఈ ఘాటు రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. ఇట్లా మనకి ఇదిగోండి ఇక్కడ వరకు ఇట్లా జాయింట్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా. సో మనకి ఇది ఫోల్డింగ్ అయ్యేసరికి మనకు ఘాట్ ఎక్కడి వరకు అవుతుందో కూర్చుని ఇక్కడ నుంచి మనకు రెడీ అవుతుంది అనమాట. ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకోండి. కుట్టు వేసుకొని నీడి లోపలనే దించేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం నీటి ఇదిగోండి ఈ విధంగా కింద వైపున కుచ్చులు మనకి కుట్లలోకి వస్తాయి. ఇలా నీట్గా సర్ది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా కుట్టు వేసేసుకుందాం. అయితే మీకు ఈ బెల్ట్ స్టిచ్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే నార్మల్గా నాడా సిస్టమ్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనకు క్రాప్ టాప్ అనేసరికి బెల్ట్ స్టిచ్ చేస్తేనే అదొక లుక్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. మనకి నడుముకు ఈక్వల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా అది నాడా సిస్టమ్ అయితే ఇంకా వేరే పెద్ద సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు, కొంచెం లూజ్ అటు ఇటు చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఎగ్జాక్ట్ సైజ్ అనమాట. క్రాప్ టాప్కి ఇట్లా ఉంటేనే పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది, అందుకోసం నేను ఇట్లా చూపిస్తున్నా. లేదు అంటే ఈ క్యాన్వాస్ యూజ్ చేయకుండా ఇప్పుడు ఈ స్టిప్ పెట్టినా కదా, స్టిప్ యూజ్ చేసుకోకుండా మీరు నార్మల్గా డైరెక్ట్ కుట్టి కూడా వేసేసుకోవచ్చు. దాంట్లో మనకు నార్మల్గా నాడా ఎక్కించుకోవచ్చు, సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, కుట్టేటప్పుడు మన కుచ్చులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనకు చిన్న ఘాటు పెట్టినాం కదా, ఈ ఘాటు పెట్టినంత వరకు ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టి ఇక్కడ రబ్ చేయండి. ఇలా ఇలా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని పైకి తీసుకొని పైనుంచి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం. మనకి ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇదిగోండి మనకు ఒరిజినల్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కదా, ఒక హాఫ్ ఇంచు ఇక్కడ వరకు ఉంచుకొని ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా కింది వరకు ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇటువైపున ఈ ఖర్చు ఏదైతే ఉందో ఈ పీస్ది ఖర్చు వరకు ఎగ్జాక్ట్గా ఈ పీస్ వరకు ఇట్లా కట్ చేసినాం కదా. అయితే ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకుంటాం. ఏంటంటే మనకి ఇక్కడ సైడ్న కొంచెం ఓపెన్ పెట్టుకుంటామండి, ఆ పిల్లలకు వేసుకోవడానికి కంఫర్ట్ ఉండడం కోసం. అయితే ఇప్పుడు మనకు 3 పీసులు ఉన్నాయి కదా, ఈ 3 పీసులని కలిపి ఇదిగోండి ఒకసారి ఇట్లా ఒక ఫోల్డింగ్, ఇట్లా ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. లేదు అంటే చివరి 3 కలిపి కొంచెం ఒక జానెడ్ దూరం ఇక్కడ వరకే ఓవర్లాక్ చేసుకున్నా సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఏది ఇటువైపున, ఇంకొకటి మనకు ఇటువైపున కూడా ఉంది కదా, ఇక్కడ మనకి ముందుకుంటుంది. ఇదిగోండి మనకి ఇక్కడ వరకే కుట్టు వేసుకున్నాం, ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది వచ్చి ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ కూడా స్ట్రైట్ ఆ చివరి వరకే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసు కూడా అంతే, ఈ చివరి ఉంది కదండి ఇక్కడ కొద్దిగా అంత ఓపెన్ హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఇట్లా కొద్దిగా అంత ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని దీనికి చివరిన కుట్టు వేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఒక 5 ఇంచుల వరకు ఇక్కడ ఓవర్లాక్ చేస్తాను. చేసిన తర్వాత ఈ పీస్ని ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసేసుకొని తర్వాత సైడ్ జన్ చేసుకుంటాం. ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ పీస్ అనేది కుట్టేటప్పుడు ఈ చివరిన ఉంది కదా, ఈ చివరిన ఉన్న ఈ పీస్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఇందాక చెప్పినా కదండి, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. నేను ఓవర్లాక్ చేసినాను కాబట్టి జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేస్తున్నా ఈ చివరి వరకు. మనకి ఇక్కడ వరకు కుట్టు వేసి వదిలేసినాం కదా, ఈ చివరి వరకు పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా ఇక్కడ వరకు ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు దారాలు ఇవన్నీ కూడా లోపలికి వచ్చేలాగా చేసేసుకొని ఎగ్జాక్ట్గా మనకు 2 తీసుకున్నాం కదా ఈ పీసెస్, ఈ 2 ఫోల్డింగ్ వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోండి. అయితే ఇక్కడ ఇది పీసు చిన్నగా అయిందండి, ఈ వెడల్పు మీకు కావాలంటే 1.5 ఇంచ్ 2 ఇంచుల వెడల్పు కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే ఇది 1 ఇంచ్దే ఉంది కాబట్టి నేను 1 ఇంచ్దే పెట్టేసిన. ఇట్లా పెట్టి ఇప్పుడు ఈ చివరి నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేస్తాం. కుట్టు వేయడం అనేది ఎడ్జ్ దగ్గర నుంచి రావాలి. ఇలా ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటాం. ఇలా
తర్వాత ఇక్కడ కుట్టేటప్పుడు మాత్రం ఈ ఖర్చు ఉంది కదండి, ఖర్చు మొత్తం కూడా దారాలు ఖర్చు అంతా లోపలికి వెళ్ళేలాగా ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా చివరి నుంచి కుట్టు వేసేసుకుంటాం. ఈ పీస్ మొత్తాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ నడుము దగ్గర పట్టీ అనేది చాలా స్టిఫ్గా నీట్గా రెడీ అవుతుంది. ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు మాత్రం ఎడ్జ్ పైనుంచి వేసుకోండి. కొంచెం టైట్ కుట్టే పెట్టుకోండి. ఒక 3 నెంబర్ పెడతాం కదా రెగ్యులర్గా, 3 పెట్టండి, వీలైతే 2.5 కూడా పెట్టుకోండి. కింద కూడా లైనింగ్ కుట్లలోకి వస్తుంది, అది చూసుకోండి ఒకసారి. ఇలా కరెక్ట్గా మడత పెట్టుకుంటూ చివరి వరకు కుట్టండి. చివరిని కూడా ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, చూపిస్తాను. ఇదిగోండి ఈ చివరి వరకు వచ్చేసరికి సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఈ పీసు, ఇది 2 సార్లు ఫోల్డింగ్ చేయండి. నేను ఓవర్లాక్ చేసినాను కాబట్టి జస్ట్ 1 టైం ఇదిగోండి ఒకసారి ఫోల్డింగ్ చేసేస్తున్నా. కరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి మనకు బక్రం చివరి వరకు ఫోల్డింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ దారాలు ఇవన్నీ కూడా లోపలికి వచ్చేలాగా ఇదిగోండి ఇలా నీట్గా సరి చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఇదిగోండి ఇట్లా ఈ చివరి వరకు ఫోల్డింగ్ చేసేసుకుంటాం. మనకి ఇట్లా క్లోజ్ అవుతుంది. ఇట్లా కుట్టిన తర్వాత మనకు ఇక్కడ కొంచెం దారాలు అవన్నీ బయటికి కనిపిస్తాయి కదా, ఆ కనిపించే దారాలు విప్పదీయండి. ఇంకా మనకు పర్లేదు, కుట్టు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ చిన్న చిన్న దారాలు అనేది విప్పదీయొచ్చు. ఇప్పుడు ఇదిగోండి మనకు చివరి నుంచి ఈ విధంగా పట్టీ అనేది రెడీ అవుతుంది. అయితే మనకు ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ 3 ఇంచులు ఎందుకంటే మనకి ఒరిజినల్ నడుములు ఇక్కడ వరకు. అయితే 2-3 బక్కల్ పిన్నులు అనేది ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడు 25 నడుము లూజ్ ఉంది, 24 నడుము లూజుకు పెట్టవచ్చు, 25, 26 ఆ టైప్లో ఒక 2-3 సైజులు అనమాట. ఇప్పుడు పాప అనేది కొంచెం లావ్ అయినప్పుడు కూడా మనకి ఇబ్బంది కాకుండా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఒక 3 ఇంచుల పట్టీ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సైడ్ జాయిన్ చేసుకుంటాం. అయితే చూడండి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ అంచులు ఈ 2 చివర్లను ఈక్వల్గా వచ్చేలాగా పట్టండి. తర్వాత మనకు చిన్నపిల్లలు కదండి, ఒక 4 ఇంచుల దూరం ఓపెన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా పైనుంచి ఒక 4 ఇంచుల వరకు అట్లా వదిలేసి ఇక్కడ నుంచి సైడ్ జాయింట్ అనేది చేసుకుంటాం. ఇక్కడ మధ్యలో ప్రెస్ బటన్స్ 2 ప్రెస్ బటన్స్ పెట్టుకున్న 2 చోట్ల కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టేసుకొని మనం సైడ్ జాయిన్ చేసుకుంటాం. సో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇట్లా రబ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక 3 ఇంచుల వరకు అనుకోండి, సపోజ్ ఒక 3 ఇంచుల వరకు స్ట్రైట్గా కుట్టు వేసి ఇక్కడ కూడా రబ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం సైడ్ జాయింట్ విడివిడిగా చేసుకుంటాం. సో ఎట్లాగూ మనం కుచ్చులు పెట్టుకున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే సైడ్ జాయింట్ మాత్రం కలిపి ఇదిగోండి విడివిడిగా దేనికి దానికి సైడ్ జాయింట్ చేసుకుంటే కొంచెం మనకి ఆ బుట్ట అనేది ఫ్లేర్ అనేది నీట్గా వస్తుంది. ఈ మెయిన్ పీస్ మాత్రం ఇక్కడ నుంచి ఎండ్ చేసినామో అక్కడ నుంచే స్టార్ట్ చేసుకోండి. ఇలా జస్ట్ ఒక 1 ఇంచ్ అంత వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. మనకు ఖర్చు ఎంత పెట్టినా కూడా జస్ట్ 1 ఇంచ్ అంతా వెడల్పు ఉంటే చాలు. ఈ చివరన వీటికి నీట్గా ఓవర్లాక్ చేసుకోవచ్చు, ఈ పూసలు అవన్నీ ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పీస్ వరకు మనం ఒక కుట్టు వేసేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఇప్పుడు రెండో పీస్ తీసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు ఈ దీంట్లో ఏమేమి ఉన్నాయి, మనకు మొత్తం 3 పీసులు ఉన్నాయి. సో 3 పీసులు విడివిడిగా జాయింటింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు మనకు మెయిన్ పీస్ జాయింట్ చేసినాం కదా, దీన్ని పక్కన పెట్టి దీని నెక్స్ట్ ఉన్న లేయర్ తీసేసుకోండి. ఇట్లా ఈ 2 లేయర్స్ని తీసేసుకొని వీటిని మాత్రం కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి మీరు జాయింటింగ్ చేసుకోవచ్చు. మరీ చివరి నుంచి చేయాల్సిన పనేం లేదు. ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి కూడా మనం జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, జస్ట్ ఒక 1 ఇంచో 1/2 ఇంచో చూసుకొని జాయిన్ చేసుకోండి. దీనికి మనం కొంచెం టైట్ కుట్టు పెట్టుకోండి, 2.5 అట్లా పెట్టండి దీనికి. అయితే ఈ నెక్ది క్యాన్ పీస్ అటాచ్ చేయడం అనేది మీ చాయిస్ అనమాట. బుట్ట ఫ్లేర్గా ఉండాలి అంటే ఇది అటాచ్ చేసుకోండి, ఇంకా లేదు అంటే నార్మల్గా ఒకటే లేయర్ది మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లేయర్ ఈ 3వ లేయర్ తీసేసుకొని దీన్ని కూడా మళ్ళీ మనం సైడ్ జాయిన్ చేసుకుంటాం. సో లోపల ఉన్న అన్ని లోపలికి నొక్కేసుకొని జస్ట్ ఇది కూడా అంతే, ఒక 1 ఇంచ్ దూరం నుంచి స్టార్ట్ చేసుకోండి. సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్లకు ఓవర్లాక్ చేయాల్సిన పనేం లేదు. మనకేందంటే మెయిన్ ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, ఈ పీసు పోగులేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క పీస్కి లోపల ఓవర్లాక్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను.
ఇదిగోండి మనకు సైడ్ జాయింట్ అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ మనకి ఇట్లా ప్రెస్ పెట్టేసుకొని కరెక్ట్ నడుము లూజు చెక్ చేసుకొని ఇక్కడ 2 బక్కల్ పిన్నులు పెట్టేసుకోవాలి. ఈ బక్కల్ పిన్నులు ఒకవేళ మీకు పెట్టడానికి రాకపోతే జెంట్స్ టైలర్స్ ఉంటది కదండీ! వాళ్ళ దగ్గరికెళ్తే ఇక్కడ 2 బక్కల్ పిన్నులనేది పెట్టేసిస్తారు. ఇట్లా మనకి ఒక 2, 3 పెట్టండి అడ్జస్ట్‌మెంట్. మనకు కొంచెం ముందుకు, వెనక్కి కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చనమాట. ఎట్లా కావాలంటే అట్లా. తర్వాత ఇక్కడ సైడ్‌ని ఇదిగోండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా! ఒక ప్రెస్ బటన్ అనేది ఇదిగోండి ఇక్కడ ఫిక్స్ చేసుకున్నామంటే ఇట్లా ప్రెస్ చేస్తే పట్టేస్తది. ఇట్లా 2 చోట్ల పెట్టేసుకోవచ్చు. ఓవరాల్‌గా మనకిప్పుడు క్రాప్ టాప్ పైనకి ఈ లేహంగా పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకి లోపల మెయిన్ పై వైపునొచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది. లోపల వైపునొచ్చేసి మనకు క్యాన్ వేసుకున్న ఈ లైనింగ్ పీస్ ఉంటుంది. తర్వాత లోపల వైపున ఈ క్యాన్ గుచ్చుకోకుండా ఎక్స్‌ట్రా ఒక లైనింగ్ పీస్ అనేది ఉంటుంది. సో, ఇన్ని పీసులు ఉండేసరికి ఇది మంచిగా ఫ్లేర్ అనేది బుట్టలాగా నీట్‌గా వచ్చేస్తదనమాట. సో, మనకి ఈ కెన్ ఉంది గదండీ! దీన్ని కుచ్చులు కూడా పెట్టొచ్చు. కానీ వెయిట్ అనేది చాలా ఎక్కువవుతది. పిల్లలు అంత వెయిట్ తీసుకోరు. సో, దీన్ని సింగిల్ లేయర్‌గా పెట్టేసిన ఇది కంప్లీట్‌గా మీ చాయిస్. పెడితే పెట్టండి. లేదంటే ఓన్లీ ఈ లైనింగ్ పీస్ వరకే, ఒరిజినల్ పీస్ వరకే పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు క్రాప్ టాప్ పైనకి లేహంగా అనేది ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా దీని క్రాప్ టాప్ మోడల్ ఇది దీనిపైన బ్లౌజ్ కూడా దీనికంటే ముందు వీడియోలో ఉంది. ఒకసారి కావాల్సిన వాళ్ళు ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అదే విధంగా ఛానెల్‌ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో పెట్టుకోండి. వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.